ఎప్పుడూ చిలాకీగా చురుగ్గా ఉండే పిల్లలు అకారణంగా ఏడుస్తూ తిండి తినకుండా మారాన్ చేస్తూ చిరాగ్గా ఉంటుంటే తల్లిదండ్రులుగా మనం తల్లడిల్లిపోవడం సహజం. అందుకే ఆ సమయంలో వాళ్ళకి ఓదార్పును అందించడమే మన తక్షణ కర్తవ్యం అవుతుంది. కబుర్లు చెప్తాము, షికార్లు తిప్పుతాము, కావలసిన బొమ్మలు కూడా ఇప్పిస్తాము. అయినా ఒక్కోసారి ఈ ప్రయత్నాలన్నీ విఫల యత్నాలుగా మారుతుంటాయి. వాళ్ళ ఏడుపు మాత్రం అంతకంతకు ఎక్కువవుతూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో దిష్టి తగిలింది అని తాయెత్తులు కట్టించటం, కావాలని మొండికేస్తున్నారు అని వాళ్ళని మందలించడం కూడా మామూలే. కానీ ఇలా అకారణంగా కనిపించే ఏడుపు వెనకాల మన చిన్నారులను బాధించే సమస్య ఉండొచ్చు. వాళ్ళ చిట్టి కడుపును మెలిపెట్టే నులి పురుగులు లోపల స్వైర విహారం చేస్తూ ఉండొచ్చు. అందుకే అసలు ఈ నులి పురుగులు అంటే ఏంటి, ఎందుకొస్తాయి, ఎలా నివారించాలి అన్న విషయాల గురించి ఈ రోజు మీ జీవనరేఖ చైల్డ్ కేర్ లో తెలుసుకుందాం. ఈ సృష్టిలో ఏదైనా ఒక జీవి మరొక ప్రాణి శరీరంలో ఆశ్రయం పొందుతూ తాను మనుగడ సాగిస్తూ ఉంటే దాన్ని పరాన్నజీవి అంటారు. ఈ రకంగా మానవ శరీరం మీద ఆధారపడుతూ తమ జీవనాన్ని సాగించే పరాన్నజీవులు చాలానే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనవి, చాలా తరచుగా మనం వినేవి ఈ నులిపురుగులు. వీటినే పిన్ వామ్స్ అని, థ్రెడ్ వామ్స్ అని, సీట్ వామ్స్ అని కూడా పిలుస్తారు. ఈ నులిపురుగుల సమస్య బారిన ఎవరైనా పడొచ్చు. కాని ఇది తరచుగా బాధించేది చిన్నపిల్లల్నే. అది 5 నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పాకటం మొదలుపెట్టి చేతులు కాళ్లు నోట్లో పెట్టుకునే పిల్లల్లో, డే కేర్కి లేదా బడికి వెళ్లే పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది ఏదో కొద్దిమందిలో వచ్చే సమస్య అనుకుంటే పొరపాటే. ఈ ప్రపంచం నలుమూలలా సర్వసాధారణమైన విషయమిది. ఇంత సాధారణ సమస్య అయినప్పటికీ ఇది పిల్లల్లోనే ఎక్కువగా ఎందుకు చూస్తుంటాము? అసలు ఈ నులి పురుగులు ఎలా వ్యాపిస్తాయి? ఈ నులి పురుగులు అనేది పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా ఉంటాయి. దీన్నే పిన్ వామ్స్ అంటాం, థ్రెడ్ వామ్స్ అంటాం. ఇవి ఒక 1 సెంటీమీటర్ పొడవు ఉంటాయి, సన్నగా దారం మాదిరిగా ఉంటాయి. ఈ నులి పురుగులు అనేది మరి ఎందుకు వస్తాయి మనకంటే, దీనికి ప్రధానమైన కారణ శుభ్రత విషయంలో సరిగా జాగ్రత్తలు పాటించినందువల్ల వస్తాయి. శుభ్రత అంటే చేతి శుభ్రత, సరిగా కడుక్కోకుండా తినడము, ఒకరు వస్తువులు వాడినయి, బొమ్మలనుకో, తుండుగుడ్డ అనుకో, ఇంకేమనుకో, వాళ్ళు గోకినప్పుడు ఈ గోర్లలో గుడ్లు వస్తాయి. వాళ్ళు ఏదైనా ముట్టుకున్నప్పుడు ఆ గుడ్లు వీటి మీద పడతాయి. వీటిని పిల్లలు తీసుకొని నోట్లో పెట్టుకున్నా కానీ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇలా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం. ఇవే ప్రధానమైన కారణాలు. అరుదుగా ఈ నులిపురుగులు ఉన్న వాళ్ళు సప్లై చేసే నీళ్ళల్లో కానీ ఆహార పదార్థాల్లో కానీ ఈ గుడ్లు పడినప్పుడు అవి తీసుకోవడం వల్ల కూడా ఇవి సంక్రమిస్తాయి. రేరుగా అరుదుగా మన గోర్ల నుంచి కింద పడ్డ దులిపినప్పుడు, మంచంలో దుప్పటి దులిపినప్పుడు గాలి ద్వారా రేరుగా ముక్కులో గాలి ద్వారా కూడా లోపలికి పోయే అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా మాత్రం చేతి ద్వారా అంటువ్యాధి మాదిరిగా ఒకరి నుంచి ఒకరికి గోర్ల ద్వారా డైరెక్ట్ టచ్ వల్లనే అవుతుంది. పెద్దల కంటే పిల్లలను ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చేతి శుభ్రత విషయంలో సరిగా జాగ్రత్తలు పిల్లవాళ్ళు సరిగా తీసుకోరు కనుక. ఇంకోటి, పిల్లలందరూ కలిసి ఆడతారు కనుక ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కలిసి బొమ్మలు షేర్ చేసుకుంటారు కనుక ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. వేలు జీకే పిల్లలు చాలామంది ఉంటారు కనుక వాళ్ళకు కూడా వచ్చే అవసరం ఉంటుంది. కొంతమంది టెన్షన్లో ఉన్నప్పుడు గోల్డ్ కొరికే వాళ్ళు కూడా ఉంటారు. గోల్డ్ కొరికే వాళ్ళకు కూడా ఇది ఎక్కువగా వస్తుంది. ఇది ఓవర్ క్రౌడింగ్ ఎక్కడ ఉంటే, ఎక్కడ 10 మంది పిల్లలు జమ అయ్యి ఒక్క దగ్గర ఉంటారో, ఓవర్ క్రౌడింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవి వచ్చే అవకాశం ఎక్కువ. అవి గుడ్లు కడుపులోకి నీటి ద్వారా కానీ, వేలు ద్వారా కానీ, గోరు ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, ఇతర వస్తువుల ద్వారా కానీ మన కడుపులోకి పోయినప్పుడు ఒక 6 వారాల లోపట అవి పెద్దగై కడుపులో పెద్ద పేగులో ఉండి రాత్రిపూట మాత్రమే యువతలకి వస్తాయి. అవి
రాత్రిపూట మాత్రం యువతలకు వచ్చి దొడ్డి ద్వారం చుట్టుముట్టు ఉన్న చర్మం మీద గుడ్లు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్తాయి. కనుక కొంతమంది తల్లులు పిల్లలు గోకుతూ ఉంటే ఎందుకు గోకుతున్నామని చూస్తే అక్కడ కూడా రాత్రిపూట ఈ పిన్వామ్స్ నులి పురుగులు కనిపించే అవకాశం ఉంది. ఇవి ఒకరికి ఉంటే ఇంట్లో మిగతా అందరి సభ్యులకు కుటుంబ సభ్యులందరికీ ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువ. ఒక పిల్లకు ఉంటే ఇంకో పిల్లకు, ఒక పిల్లకు ఉంటే పెద్దవాళ్లకు ఉండే అవకాశం ఎక్కువ. కనుక ఇది కుటుంబ సమస్య, ఒక పిల్లగాని సమస్య కానే కాదు, ఇది కుటుంబ సమస్య. ఈ నులిపురుగుల సమస్య అందరి పిల్లల్లో ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు వ్యాధి లక్షణాలు కనిపించకపోవటం వల్లనో, కనిపించినా మనకి అవగాహన లేకపోవటం వల్లనో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చొచ్చు. ఈ నులిపురుగులు ప్రత్యక్షంగా ఎటువంటి హాని కలుగచేస్తున్నట్టు కనిపించకపోయినా పరోక్షంగా ఇవి కలిగించే నష్టాలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు మల విసర్జన ద్వారం అంటే యానస్ దగ్గర గుడ్లు పెట్టే ఈ నులిపురుగులు అక్కడ విపరీతమైన దురదని పుట్టిస్తాయి, ముఖ్యంగా రాత్రివేళల్లో. దానివల్ల పిల్లలకు నిద్ర కరువైపోతుంది. అలాగే ఈ దురదను తట్టుకోలేని పిల్లలు గోళ్లతో గోక్కోవటం సహజం. ఇలా గోకినప్పుడు పిల్లల గోళ్లలో ఈ గుడ్లు ఇరుక్కోవటం, వాళ్లు మళ్లీ అవే చేతులు నోట్లో పెట్టుకోవటం, నోటి ద్వారా ఈ నులిపురుగులు మళ్లీ పిల్లల శరీరంలోకి ప్రవేశించటం, ఇదంతా ఒక వలయంలా మారి రోజురోజుకీ పిల్లల్లో నులిపురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఈ నులిపురుగుల వల్ల కలిగే ఇంకో పెద్ద ప్రమాదం పిల్లల్లో ఆకలి చచ్చిపోవటం, తిన్న ఆహారం వంట పట్టకపోవటం. అదెలాగా అనుకుంటున్నారా? ఈ నులిపురుగులకు మన పిల్లల పేగుల్లోని ఆహారమే జీవనాధారం. కాబట్టి అవి అధిక సంఖ్యలో ఉంటే ఇక పిల్లలు తినే ఆహారమంతా వాటికే సరిపోతుంది. దాంతో పిల్లలకు కావలసిన పోషక పదార్థాలు ఏవీ వాళ్ళకందవు. ఇలా బరువు తగ్గిపోయి, ఆకలి చచ్చిపోయి బలహీనంగా తయారవుతారు. ఇవే కాకుండా అతిసారం, తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, అలసట ఇవన్నీ కూడా ఈ నులిపురుగులు కలిగించే సమస్యలే. పిల్లల్లో నులిపురుగులు వస్తాయంటారు కదా, అవి వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఏ సింటమ్స్ చూపిస్తారు వాళ్ళు అవి వచ్చినప్పుడు? నులిపురుగుల సమస్య ఎంతో సాధారణమని తెలుసుకున్నాం కదా, అలాగే దానిని గుర్తించకపోతే ఎదురయ్యే సమస్యలేంటో కూడా చూశాం. మరి వీటిని గుర్తించటం ఎలా? నులిపురుగులు సోకిన పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే నులిపురుగుల సమస్యతో బాధపడే పిల్లల్లో లక్షణాలను గమనించటం చాలా సులువు. ఈ పిల్లలకు మల విసర్జన ద్వారం అంటే యానస్ దగ్గర చుట్టుపక్కల విపరీతమైన దురద పుడుతుంది. ఈ దురద రాత్రిపూట మరింత ఎక్కువగా ఉంటుంది. దానితో వాళ్లు ఊరకూరకే అక్కడ చేతులు పెట్టి గోక్కోవటం, నిద్ర సరిగ్గా పోకుండా ఏడవటం చేస్తుంటారు. ఆడపిల్లల్లో అయితే ఒక్కోసారి యోని దగ్గర కూడా దురదగా ఉంటుంది. మీ పిల్లల్లో గనుక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించటం మంచిది. ఇక పొత్తికడుపు నొప్పి అని కంప్లైంట్ చేయడం కూడా ఈ నులిపురుగుల సమస్యకు ఒక సంకేతమే. మూడవది, మల విసర్జనలో ఎప్పుడైనా కొద్దిపాటి రక్తస్రావం కనిపిస్తే దాన్ని బట్టి కూడా నులిపురుగుల సమస్య ఉందని గుర్తించవచ్చు. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అంతేకాకుండా మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన లక్షణం, మన పిల్లలు ఎంత తిన్నప్పటికీ బరువు పెరక్కపోవటం, నీరసంగా కనిపించటం. అయితే ఇవన్నీ కేవలం లక్షణాలు మాత్రమే. వీటిని ఆధారం చేసుకుని మన పిల్లల్లో నులిపురుగుల సమస్య ఉందని నిర్ధారించలేం. అందుకు కొన్ని పరీక్షలున్నాయి. ఈ పిన్వామ్ ఇన్ఫెస్టేషన్ అనేది నులిపురుగులు ఉన్నట్టు నిర్ధారణ ఎలా చేస్తామంటే ప్యూర్లీ క్లినికల్. అంటే డాక్టర్ లక్షణాలను బట్టి డయాగ్నోస్ చేస్తారు. లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువగా కంప్లైంట్స్ ఏమొస్తాయంటే, రాత్రిపూట గోకుతున్నాడు దొడ్డి దగ్గర, రాత్రిపూట సరిగా నిద్రపోవట్లేదు, దొడ్డి దారి చుట్టుముట్టు స్కిన్ దగ్గర ర్యాష్ వచ్చింది, మేము రాత్రిపూట ఎందుకు గోకుతున్నాడు అని చూస్తే అక్కడ నులిపురుగులు కనిపించినాయి మాకు, దొడ్డికి పోయినప్పుడు దొడ్డిలో ఈ నులిపురుగులు దారం మాదిరిగా కదులుతూ ఉన్నాయి చూసినాము, ఒక్కోసారి కడుపు నొప్పి వచ్చిందనో, సరిగా తినట్లేదనో, లేకపోతే మూత్రం పోసే దగ్గర కూడా గోకుతున్నారు, ఎస్పెషలీ ఆడపిల్లలు.
ఎందుకంటే దొడ్డిదారి మూత్రం దారి దగ్గర ఉంటుంది కనుక ఈ నులిపురుగులు రాత్రిపూట వచ్చి మూత్ర ద్వారాన్ని కూడా ఇరిటేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు తరచుగా మూత్రం పోయడము, బట్టలలో మూత్రం పోయడము, రాత్రిపూట పక్క తడపడము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవి సర్వసాధారణంగా. ఇటువంటి ఉన్నప్పుడు మేము నులిపురుగులు ఉన్నాయేమో అని అనుమానం పడతాం. తప్పనిసరిగా ఖచ్చితంగా ఇవి ఉన్నాయని నిర్ధారణ చేయడం ఎలా అంటే కళ్ళతో చూడడం నులిపురుగులను, లేకపోతే అవి పెట్టిన గుడ్లను వెతికి పట్టుకోవడం. గుడ్లు మన కంటి చూపు కనిపించే దానికంటే చిన్నగా ఉంటాయి కనుక డాక్టర్లు ల్యాబ్లలో పొద్దున్న లేవగానే ఒక సెలోఫేన్ ట్యూబ్ పెట్టి టేప్ టెస్ట్ అంటాం, ఆ దొడ్డిదారి చుట్టుముట్టు స్కిన్కి పెడితే ఆ గుడ్లు ఉంటే దానికి అతుక్కుంటాయి. అవి తీసుకుపోయి మైక్రోస్కోప్ కింద చూస్తే కనిపిస్తే ఉంది అని నిర్ధారణ చేస్తాం. ఇవి ఉండే మార్గాలు, కానీ ఎక్కువ మట్టుకు క్లినికల్గానే మేము నిర్ధారణ చేస్తాము, లక్షణాలను బట్టి చేస్తాము, దానికి తగ్గట్టు చికిత్స చేయడానికి ముందుకెళ్తాం. మన పిల్లల్లో నులిపురుగుల సమస్య ఉందని నిర్ధారిస్తే తల్లిదండ్రులుగా ఇంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకిచ్చే ఆహారానికి కొన్ని నియమాలు పాటించటం, కొన్ని పరిమితులు పెట్టడం, ఇవన్నీ చికిత్సలో భాగమే. ఎటువంటి ఆహార పదార్థాలను పెట్టాలి, ఏవి పెట్టకూడదు, ఏవి పెడితే తొందరగా ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా వాళ్ళకి తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలి. అలాగే పిండి పదార్థాలని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోషకాహారం అందితే నులిపురుగులు చాలా త్వరగా వృద్ధి చెందుతాయి. ఇక గోధుమ వంటలు, ఎండు ద్రాక్ష లాంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వటం వల్ల మల విసర్జనతోనే ఎక్కువ మొత్తంలో నులిపురుగులు బయటికెళ్ళిపోతాయి. ఈ సమస్యని సహజ సిద్ధంగా నయం చేయడానికి ఇదొక మంచి పద్ధతి. ఆహార నియమావళిలో మార్పులే కాకుండా పరిశుభ్రత విషయంలో మనం తీసుకునే కొద్దిపాటి జాగ్రత్తలు కూడా ఈ సమస్య నుండి మన పిల్లల్ని బయటపడేస్తాయి. పిల్లలు నిద్రలేవగానే, ఏదైనా తినే ముందు, ఇంకా మలమూత్రాలకు వెళ్లిన ప్రతిసారి గోరువెచ్చని నీళ్లలో సబ్బుతో చేతులు కడుక్కోవటం నేర్పించాలి. ముఖ్యంగా గోళ్ల కింద శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ సమస్య ఉన్న వ్యక్తులు వాడిన దుప్పట్లు, కండువాలు, వస్తువులేవైనా పిల్లలకి దూరంగా ఉంచాలి. ఇవే కాకుండా కొన్ని ఆహార పదార్థాలతో కూడా ఈ నులిపురుగుల్ని నాశనం చేయొచ్చు. ఈ సమస్య ఉన్న పిల్లల కోసం చేసే వంటల్లో వెల్లుల్లి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే అది వారి సమస్యని చాలా వరకు పరిష్కరిస్తుంది. కానీ వెల్లుల్లి పొడి కాకుండా పచ్చి వెల్లుల్లిని వాడితేనే మంచి ప్రయోజనం ఉంటుందండోయ్. మన దేశంలో నులిపురుగుల కోసం ఎక్కువగా ఉపయోగించే పానీయం కొబ్బరినీళ్లు. ఉదయం నిద్రలేవగానే ఒక స్పూన్ కొబ్బరినీళ్లు పట్టించి ఆ తర్వాత ఒక 2 లేదా 3 గంటల తర్వాత కొంచెం ఆముదం పట్టిస్తే చాలా వరకు నులిపురుగులు మూత్రంలో వెళ్లిపోతాయి. ఇక క్యారెట్, గుమ్మడి గింజలు, ఉల్లిపాయలు, ఇంకా కాకరకాయ రసం తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ చిట్కాలెన్ని ప్రయోగించినా పెద్దగా తేడా కనిపించదు. అలాంటప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. మరి ఈ నులిపురుగుల సమస్యకు వైద్యపరంగా చికిత్స ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ నులిపురుగులకు మంచి చికిత్స ఉంది. ఉన్న నులిపురుగులను తీసివేయడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తీసివేయడం, మళ్ళీ రాకుండా చూసుకోవడం, ఈ 3 పనులు చేయాలి మనం. అంటే ఉన్న వాళ్లకు 3 రకాల మందులను ఏదో ఒకటి ఇచ్చినా సరిపోతుంది. వాళ్ళకొక్కరికి వేస్తే సరిపోదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే రోజు వేయాలి. ఖాళీ మందులు వేసి ఊరుకోవద్దు. చేతి శుభ్రత నేర్పియాలి అందరికీ. గోళ్లు కత్తిరించుకోవాలి. ఆహార శుభ్రత, నీటి శుభ్రత, చేతి శుభ్రత అందరూ పాటించవలసిన విషయము. ఇంట్లో అన్నీ క్లీన్గా నీట్గా పెట్టుకోవడము. అంటే పడుకునే చెద్దర్లు కానీ, బెడ్షీట్స్ కానీ అవన్నిటినీ ఉడుకు నీళ్ళల్లో పెట్టి ఉతకడము. ఇవి చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువైతాయి. ఏదైతే ఒకరి నుంచి ఒకరికి రావడానికి తుండుగుడ్డలు కానీ, బొమ్మలు కానీ ఒకరి నుంచి ఒకరు షేర్ చేస్తే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కనుక వీటిని క్లీన్ అన్నా చేయాలి, ఎవరి వాళ్ళన్నా వాడుకోవాలి. ఇలా చేస్తే ఉన్నాయి పోతాయి,
మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. కనుక మందులు, పరిశుభ్రత. పిల్లల్లో పిన్వామ్స్ వచ్చినప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలని నేను ఎక్కడో విన్నాను. మెడిసిన్స్ వేస్తే సరిపోతుంది కదా, ఇల్లంతా క్లీన్ చేయడం అవసరమా? మన ఇంట్లో ఎవరికైనా నులి పురుగుల సమస్య ఒక్కసారి తలెత్తిందంటే అదొక చక్రం లాగా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్య మలం ద్వారా, చేతుల ద్వారా, ఆట బొమ్మల ద్వారా, దుప్పట్లు, కండువాల ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ మనం ఇంట్లో వాడే రోజువారీ వస్తువులు. వ్యాధిని పెంచుతున్నాయి కదా అని వీటి నుంచి దూరంగా ఉండడం అసాధ్యం. మరి వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ సమస్య తీవ్రతను తగ్గించడానికి మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాధి సోకిన పిల్లలే కాకుండా ఇంట్లో అందరూ కూడా కొన్ని పరిశుభ్రమైన అలవాట్లను పాటించాలి. ఈ సమస్య ఉన్న పిల్లలు ప్రతిరోజు నిద్రలేవగానే స్నానం చేయాలి. ఖచ్చితంగా లోదుస్తులు మార్చాలి. ఆ పిల్లల దుస్తులతో పాటు ఇంట్లో అందరి దుస్తులు, దుప్పట్లు, కండువాలు వేడి నీళ్లలో ఉతకాలి. దీనివల్ల నులిపురుగుల గుడ్లు గాల్లో కలవకుండా వేడికి నాశనమైపోతాయి. ఇంట్లో 2 లేదా ఎక్కువ మంది పిల్లలున్నారంటే ఎక్కువగా కలిసి స్నానం చేస్తుంటారు. అలాంటి పనులను వారించాలి. ఇంట్లో ఈ నులిపురుగుల గుడ్లు పడి మళ్లీ సంక్రమించే అవకాశం ఉండే ఫ్లోర్, టాయిలెట్ సీట్, ఆటబొమ్మలు లాంటి ప్రతి చోటుని, వస్తువుని ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి. భోజనానికి ముందు గోరువెచ్చని నీటిలో సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇంట్లో అందరి గోర్లు కత్తిరించి ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. అంతేకాకుండా గోర్లు కొరుక్కునే దురలవాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరాన్నజీవులైన ఈ నులిపురుగులకి ఆశ్రయం ఇచ్చేది కేవలం మనుషులే అన్నది గమనార్హం. ఏ ఇతర జంతువుల ద్వారా కూడా ఇవి సంక్రమించలేవు. కాబట్టి మీ ఇంట్లో పెంపుడు జంతువులుంటే భయపడాల్సిన పని కాని, వాటికి చికిత్స అందించాల్సిన అవసరం కాని లేదు. పిల్లల్లో డివార్మింగ్ కి మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు రెగ్యులర్ గా రిపీట్ చేయాలి అంటుంటారు. అంటే ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మెడిసిన్ కంటిన్యూ చేయడానికి? 5 నుంచి 15 సంవత్సరాలు ఉన్న పిల్లలందరూ, అంటే స్కూల్కి పోయే పిల్లలు అన్నట్టు, అందరూ 6 నెలలకు ఒకసారి డీవర్మింగ్ రాకుండా ఉంటే పోవడానికి సీక్వెన్షియల్గా ప్రతి 6 నెలలకు ఒకసారి వేసుకుంటే వాళ్ళకు రాదు. ఒకసారి వేసినందువల్ల 99% ఇవి ఎరాడికేట్ అవుతాయి. ఒకవేళ మళ్ళీ వస్తుందా అంటే మళ్ళీ కంటామినేషన్ ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది కనుక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అందుకోసమే 6 నెలలకు ఒకసారి వేస్తే మళ్ళీ రాకుండా మనము పిల్లలందరికీ డీవర్మింగ్ ఒక స్క్రీనింగ్ మాదిరిగా, డీవర్మింగ్ ఒక కోర్స్ మాదిరిగా అందరు స్కూల్కి పోయే పిల్లలందరికీ 6 నెలలకు ఒకసారి ఇచ్చేస్తే హాయిగా ఉంటుంది. ఈ జబ్బు నుంచి వాళ్ళని దూరం పెట్టిన వాళ్ళమవుతాం మనం. ఈ నులిపురుగులు మళ్ళీ రావద్దు అంటే పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. చేతులు మంచి కడుక్కోవాలి, గోళ్ళు తీసుకోవాలి, ఇంటి పరిశుభ్రత పాటించాలి. నీటి శుభ్రత, ఆహార శుభ్రత కూడా చాలా ముఖ్యం. పడుకున్న బట్టలు కానీ, వాడుకున్న తుండుగుడ్డలు కానీ, బొమ్మలు కానీ ఉడుకు నీళ్ళలో పెట్టి క్లీన్ చేయాలి. లేకపోతే ఎవరి వాళ్ళే వాడుకోవాలి, ఇతరులకు షేర్ చేయకుండా చూసుకోవాలి. ఇలా మందులు వాడినందువల్ల ఉన్నాయి పోతాయి. పారిశుద్ధ్యం పాటించడం వల్ల మళ్ళీ రాకుండా ఉంటుంది. ఒకరికి వస్తే ఇంటి సభ్యులందరికీ ఒకటే రోజు మందులు ఇవ్వడము, అందరికీ పరిశుభ్రత పాటించడం వల్ల కుటుంబం మొత్తము ఈ నులిపురుగుల బాధ నుంచి వాళ్ళు విముక్తి అవుతారు. అలాగే స్కూల్లో కానీ, క్రిస్లలో కానీ అక్కడ కూడా మనము ఉపాధ్యాయులకు, పిల్లలకు అందరికీ ఈ నులిపురుగుల గురించి చెప్పాలి. పారిశుభ్రత ఎలా పాటించాలి, గోలు ఎలా తీసుకోవాలి, చేతులు ఎలా కడుక్కోవాలి, నోట్లో వేళ్ళు పెట్టుకోకుండా ఎలా చూడాలి, గోలు కొరకకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తే కానీ తెలియదు. నేర్పించాలి. అందరూ ఈ జబ్బు నుంచి దూరం ఉండేటట్టు చూడడానికి అందరూ పాటుపడాలి. ఎలాంటి చికిత్స అందించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మళ్లీ ఎదురయ్యే ఈ నులి పురుగుల సమస్య నుంచి తప్పించుకోవడానికి నివారణే సరైన మంత్రం అంటున్నారు వైద్యులు. మరి ఈ సమస్యని ఎలా నివారించాలి?
రోజు పొద్దున్నే లేవగానే కాళ్ళు చేతులు టాయిలెట్కి వెళ్ళే ఏరియాని శుభ్రంగా కడుక్కోవాలి. మనం రోజు వేసుకునే బట్టల్ని ఉతకటానికి వేసి మనం ఫ్రెష్ గా ఉతికిన బట్టలు వేసుకోవాలి. పక్క బట్టలు, టవల్స్, పిల్లలకి వేసే బట్టలు వేడి నీళ్ళలో ఉతకాలి. నెయిల్స్ రెగ్యులర్ గా కట్ చేసుకోవాలి. ఇంకా నెయిల్స్ నోట్లో పెట్టుకోకూడదు. ఎలాంటి ఆహారం తీసుకునే ముందైనా ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కుని తినాలి. చూశారు కదా, మన మీదే ఆధారపడి బతికే ఈ చిన్ని నులి పురుగులు ఎంత ఇబ్బంది పడతాయో. కాబట్టి ఈ సమస్యను నిర్మూలించడానికి, నివారించడానికి ఇవాళ మనం చెప్పుకున్న చిట్కాలన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికర అంశంతో మీ జీవనరేఖ చేలికేల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.